ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, అది కూడా వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగిందండి. మనకి వైకుంఠ ఏకాదశి రేపు డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా 10 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి యొక్క దర్శనంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశం కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి. దీనికోసం మనకి 2 పద్ధతుల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి లక్కీ డిప్ పద్ధతిలో, ఇది మనకి డిసెంబర్ 30 తారీఖున, 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున ఈ 3 రోజుల పాటు కూడా మనకి శ్రీవారి భక్తులందరికీ కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికోసం మనం రేపు అంటే నవంబర్ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా లక్కీ డిప్లో పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన బట్టి వాట్సాప్ ద్వారా కానీ ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి సుమారుగా 5 రోజుల పాటు లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 4 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి డిసెంబర్ 2వ తారీఖున మధ్యాహ్నం 2 తర్వాత రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి, వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్టు, అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన బట్టి 10,000 రూపాయల దర్శన టికెట్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర సర్వదర్శనం ద్వారా శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి, వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఓం నమో వెంకటేశాయ.